హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి లడ్డు అండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళెవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్‌లో లాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఓకేనా? ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నా అండి. ఇక్కడ ఏంటి అంటే మీరు తురుము పెట్టుకున్నా పర్లేదు. లేదు అనుకుంటే పీసెస్‌లా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకొని చేసుకున్న తురుము ఓకేనండి. ఓకేనా? ఇలా అయితే చేసుకొని సైడ్ పెట్టుకోండి కొబ్బరి తురుమనేది. అలానే వేరే ప్యాన్‌లో ఇంకా ఒక కప్పు వరకు బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసుకున్నా అండి. మీరు ఈ ప్లేస్‌లో బెల్లం ఉంటే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూసారు కదండీ! ఇక్కడైతే ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నా అండి నేను. ఇప్పుడు ఈ బెల్లం పౌడర్ అనేది చక్కగా మెల్ట్ అవ్వాలండి. మనకి ఏంటి అంటే ఈ బెల్లం చూసారు కదా! ఇదంతా వేసాం కదా వాటర్‌లో. ఇది ఏంటి అంటే మంచి కన్సిస్టెన్సీ అనేది థిక్ కన్సిస్టెన్సీ వస్తే మనకి కొబ్బరి లడ్డు అనేది ఒక 10 రోజుల వరకైనా నిల్వ ఉంటుందండి. ఓకేనా? చూసారు కదండీ! మనకి ఈ విధంగా అయితే ఫస్ట్ అంతా హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. కొంచెం మధ్యలో అలా మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఓకేనా? చూసారు కదా! ఇప్పుడేంటి అంటే మనకలా దగ్గర పడుతుందండి ఈ సిరప్ అనేది. కొంచెం మనకి చేతికి ఒక స్టిక్కీలా కొంచెం స్టిక్‌గా కొంచెం అతుక్కుంటే మనకేంటి అంటే సిరప్ రెడీ అయినట్టండి. చూసారు కదా! ఇలా చేసుకుంటే ఏంటి అంటే ఎక్కువ రోజులు మనకి లడ్డు అనేది ఉంటాయండి. అలానే ఇక్కడ నేను తురుము పెట్టుకున్న ఈ కొబ్బరి వేసుకున్నానండి. మీరు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే కొంచెం దీనికి డబుల్ క్వాంటిటీగా అన్నీ తీసుకొని చేసుకోండి. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడు ఇది తురుమనేది చక్కగా దీనిలో మిక్స్ చేస్తూ, చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అలా మిక్స్ చేసుకోండి. సరేనా? ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నానండి. దంచి పెట్టుకొని కొంచెం ఇలాచీ పౌడరు యాడ్ చేసుకున్నాను. మనకి ఫ్లేవర్, టేస్ట్ అంతా బావుంటాయి కొబ్బరిలో. ఈ కొబ్బరి లడ్డులో కొంచెం వేసుకుంటే ఏంటి అంటే బావుంటాయని చెప్పి నేను ఇలా ఇలాచీ యాడ్ చేసుకున్నాను. చూసారు కదా! మనకి దగ్గర పడిందండి. మనకి కొంచెం ఇలా దగ్గర పడింది కదా! ఇప్పుడు ఆఫ్ చేసేసి ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేస్తే కొంచెం గట్టవుతుంది. అప్పుడు మనం లడ్డు నీట్‌గా చేసుకోవచ్చండి. ఓకేనా? చూసారు కదండీ! ఈ విధంగా అయితే కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే బాల్స్‌లా లడ్డు అలా చేసుకోండి. ఓకేనా? నేనైతే ఇక్కడ మా పాప కోసం అని చెప్పి చిన్నగా చేసుకున్నాను. మీరు కొంచెం పెద్దగా కావాలంటే అలా చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? చూసారు కదండీ! మనకైతే 10 రోజుల పాటు చక్కగా ఉంటాయండి. చాలా ఇష్టంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తింటారు. నేను ఈ విధంగా చూపిస్తున్నా కదండీ! ఇలా కూడా మనకి లడ్డు అయిపోతుంది అని చెప్పి దీనిలో వేసి చూపిస్తున్నాను. ఇలానే అన్నీ ఇలా ఉండలు చక్కగా చేసుకోండి. బావుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి మంచి స్నాక్, మంచి ఫుడ్ అనమాట ఇది. ఓకేనా? బావుంటుంది. కొబ్బరిలో ఫైబర్ అన్నీ ఉంటాయి కదా! మంచిది. డైలీ ఒకటి తిన్నా కూడా మంచిదండి. చూసారు కదా! మనకైతే వచ్చిందండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? అలానే కొత్త వాళ్ళెవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ సింబల్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. ఓకేనా? బాయ్ అండి.